ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా యేసయ్యకు స్తోత్రాలు. ఈరోజు దేవుని మాట రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యము. నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, బాగు చేయటం అనేది చాలా రకాలుగా ఉంటుంది. గాయాలను బాగు చేయటం, జీవితాన్ని బాగు చేయటం, భవిష్యత్తును బాగు చేయటం, ఇలా చాలా రకాలుగా ఉంటుంది. గాయాలను బాగు చేయటం మరలా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శరీరానికి అయ్యే గాయాన్ని బాగు చేయటం. రెండవది మనసుకయ్యే గాయాన్ని బాగు చేయటం. శరీరానికి భౌతికంగా ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా గాయాలవుతూ ఉంటాయి. చాలా రకాల గాయాలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, మందులు వేసుకున్నప్పుడు చాలా విధాలుగా బాగు చేయబడుతూ ఉంటాయి. అలాగే కొన్ని తీర్చలేని, మాన్పలేని, బాగు చేయలేని గాయాలు కూడా ఉంటాయి. తండ్రి సంకల్పము చొప్పున తండ్రి చిత్తమును సిద్ధింపచేయుటకు సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దైవ కుమారునిగా మన కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మన గాయాలను బాగు చేయగలిగినవాడు. మన రోగములన్నిటినీ ఆయన తన శరీరములో భరించినవాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన బాధను సహించెను. ఆ కల్వరి శ్రమలలో ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఉన్నది. ఆయన మాటలో మనకు స్వస్థత ఉన్నది. ఆయన ఉమ్మిలో, ఆయన వస్త్రములో, ఆయన పవిత్ర రక్తములో మనకు స్వస్థత ఉన్నది. నిశ్చయముగా ఆయన మన గాయములను బాగు చేయగలిగినవాడు. చాలామంది ఈ దినాల్లో స్వస్థతలు లేవని, జరగవని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే నిజముగా ఆయన యందు విశ్వాసముంచి ఆయన స్వస్థపరచగలిగిన దేవుడని విశ్వసిస్తారో, ఆయన వాక్కు వారిని స్వస్థపరచుటకు శక్తి కలిగినది. అలాగే నేటి దినాల్లో శరీరానికయ్యే గాయాల కంటే మనసుకయ్యే గాయాలే ఎక్కువ. మనసు విరిగిపోయిందని, మనసు చచ్చిపోయిందని, మనసు బాగాలేదని చాలా సందర్భాల్లో చాలాసార్లు మన ఆత్మీయులు, మనకు తెలిసిన వారు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం. మనస్సు గాయపరచబడటానికి చాలా రకాల కారణాలుంటాయి. ముఖ్యంగా మనుషులు ఎప్పటికైనా మనస్సును గాయపరిచేవారే. చాలా సందర్భాల్లో ఎవరిని మన మనస్సుకి దగ్గరగా చేసుకుంటామో, ఎవరికి మన మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్నిచ్చి, వారికొక ప్రత్యేకమైన విలువనిస్తామో, అలాంటి వాళ్ళే మరి ఎక్కువగా మన మనస్సుని గాయపరుస్తూ ఉంటారు. చాలా రకాలుగా, చాలా విధములైన సూటిపోటి మాటల చేత, బాధ కలిగే చూపుల చేత మన మనస్సు చాలా రకాలుగా గాయపడుతూ ఉంటుంది. ఈ లోకంలో శరీరానికయ్యే గాయాలను బాగు చేయటానికి చాలామంది వైద్యులున్నారు, వైద్యశాలలున్నాయి. కానీ మనస్సుకు అయిన గాయాన్ని గుర్తించదగిన వారు, దాన్ని బాగు చేసేవారు ఈ లోకంలో ఒక్క నరుడు కూడా లేడు. మనస్సుకు అయిన గాయాన్ని గుర్తించగలిగిన వాడు, మరి ముఖ్యంగా మన మనస్సుని అర్థం చేసుకునేవారు ఒక్కరు కూడా లేరు. కానీ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు హృదయాంతరంగములను ఎరిగినవాడు. మనుష్యులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మన అంతరింద్రియములను, మన మనస్సును, మన హృదయ ఆలోచనలు ఎరిగినవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట, అగ్ని నేత్రములు కలిగినవాడు, అనగా ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మన మనస్సులో ఉన్న బాధైనా, మన మనసుకైన గాయాలైనా, ఏదైనా సరే మన అంతరంగమంతయు ఆయనకు తేట తెల్లగా కనబడుతూ ఉన్నది. ఆయన కన్నులకు మన మనోవేదన కనబడుతూ ఉన్నది. ఎన్నోసార్లు మనం మనుషులకు చెప్పుకోలేక, బిగ్గరగా ప్రార్థించలేక, మనస్సులో కుమిలిపోతూ ఉన్న సందర్భాల్లో కూడా మన మనోవేదన, మన మనస్సులో ఉన్న గాయము హృదయ సవ్వడిగా ఆయన చెవులకు వినబడుతూ ఉన్నది. కాబట్టి ఆయన ఒక్కడే మన మనస్సును అర్థము చేసుకొనగలిగినవాడు. అర్థము చేసుకొనటం మాత్రమే కాదు, ఆ మనస్సులో ఉన్న గాయాన్ని బాగు చేయగలిగినవాడు. విరిగిన హృదయమును, నలిగిన మనస్సును నాకు ఇష్టమైన బలియాగము అని చెప్పినవాడు. అలాంటి యేసుక్రీస్తుకి మన మనస్సును అప్పగించగలిగితే, ఆయన నీ మనస్సుకు అయిన గాయం ఎంత పెద్దదైనా సరే, నిశ్చయముగా ఆయన నీ మనస్సును బాగు చేయగలిగినవాడు. అలాగే ఈ లోకంలో చాలామంది జీవితాలు చెడిపోయి, చెడిన స్థితిలో ఉన్నాయి. పాపము ద్వారా, శాపము ద్వారా, ఈ లోక సంబంధమైన పాపపు అలవాట్ల ద్వారా
చాలా రకాలుగా నేటి దినాల్లో జీవితాలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో జీవితాన్ని బాగు చేయగలిగినది ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క యేసుక్రీస్తు మాట మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే జీవితాన్ని బాగు చేయగలిగినది. మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన వాక్యము బాగు చేయగలిగినది. నీ జీవితం ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నా సరే, ఎంత చెడిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఆ జీవితాన్ని బాగు చేసుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. అలాగే చాలామంది భవిష్యత్తును గురించిన చింతతో, భవిష్యత్తులో ఏమవుతుందో అని, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నేటి దినాల్లో చాలామంది సతమతమైపోయి మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా యేసయ్య చెబుతున్న మాట, నేను నీ భవిష్యత్తును బాగు చేయువాడను. మన భవిష్యత్తు ఎలా ఉండాలో ఆయన సంకల్పము చేత దానిని బాగుగా నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. కాబట్టి ఎప్పుడైతే మన భవిష్యత్తును మనం ఆయనకు అప్పగించి ఆయన చిత్తం కొరకు కనిపెడతామో, నిశ్చయముగా మన భవిష్యత్తును బాగుగా నడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను బాగు చేసేదను. శరీర సంబంధమైన భౌతిక గాయాలే అయినా, మానసిక గాయాలే అయినా, మనసుకు కలిగిన గాయాలే అయినా, చెడిన నీ జీవితాన్నే అయినా, భవిష్యత్తును గురించిన నీ ఆలోచననే అయినా, దేన్నైనా సరే ఆయన బాగు చేయుటకు శక్తి కలిగిన వాడు. అలా ఈ లోకంలో చాలామంది బాగు చేయబడవలసిన వారు ఉన్నప్పటికీ ఆయన అందరినీ బాగు చేయవాడు కాదు. ఎవరైతే ఆయనపై విశ్వాసముంచి ఆయన ఇచ్చే స్వస్థత కొరకు ఆధారపడతారో, అలాగే ఎవరైతే తన మనస్సును ఆయనకు అప్పగించి, అలాగే ఎవరైతే తన మనస్సును ఆయనకు అప్పగిస్తారో, తమ జీవితాలను ఆయనకు సమర్పించి ఆయన చిత్తం కొరకు కనిపెడతారో, తమ భవిష్యత్తును ఆయన పాదాల చెంత సమర్పించి ఆయన చిత్త నెరవేర్పుకు అప్పగించుకుంటారో, వారిని ఆయన బాగు చేయవాడు. అలాగే నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంటుంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆయన మాటను శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైన క్రియలు చేస్తారో, అలాగే ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపి, వాటికి లోబడి ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఆయన కట్టడల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, వారికి దేవుడిస్తున్న మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఎవరైతే ఆయన మాటలు విని, వాటిని అంగీకరించి, వాటి ప్రకారం నడుస్తూ జీవిస్తారో, వారిని దేవుడు నిశ్చయముగా బాగు చేయుటకు శక్తి కలిగిన వాడు. ఈ మాటలన్నిటినీ దేవుడు మన విడికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమ్యాకాశములను ఏలుతున్న సర్వలోక చక్రవర్తి అయిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. గడిచిన దినములన్నిట మీ కృపలో కాపాడుతూ ఆయుష్ను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను నిన్ను బాగు చేసేదను అనే మాట ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. మా గాయాలను, మా మనస్సును, మా జీవితాన్ని, మా భవిష్యత్తును మీరు బాగు చేయు దేవుడుగా మాకు ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే మీ మాటలు వింటారో, వాటిని అంగీకరిస్తారో, మీ ఆజ్ఞలకు విధేయత చూపి వాటి ద్వారా ఈ లోకంలో జీవిస్తారో, వారందరినీ స్వస్థపరచుటకు, బాగు చేయుటకు నువ్వు శక్తి కలిగిన దేవుడవని మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ 4 రకాల విషయాలుగా ఎంతోమంది బాగుపడాలని ఆశపడుతూ ఉండగా, నా తండ్రి వారిని మీరు దర్శించండి. మీ మాటల ప్రకారంగా జీవించే కృపను అనుగ్రహించి, మీరు అనుగ్రహించే స్వస్థతను, బాగును వారు పొందుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి.